హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిబ్తీస్ ఎటర్నిటీ. ఈరోజు మనం బీట్రూట్ వేపుడు చేసుకుందామండి. ముందుగా మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు దంచినవి వేసుకుందామండి. అందులోనే 1 కప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. వేసుకొని బాగా దోరగా వేపుకుందాం. ఇందులోనే తాలింపు గింజలు కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది బాగా దోరగా వేగాలండి. చూసారు కదా, వేగిపోయింది. బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకుందాం. నేను 1/2 కేజీ బీట్రూట్ తీసుకున్నానండి. దాన్ని బాగా తురిమాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూసారు కదా, బాగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి మనం ఒక 10 నుండి 20 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూను పసుపు చల్లుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. కారం ఇష్టం లేని వాళ్ళు ముందుగానే ఒక 4 పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే కనుక కారం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి 10 నిమిషాల నుండి ఒక 20 నిమిషాల దాకా మగ్గనిద్దాం. చూసారు కదండి, రెడీ. బీట్రూట్ వేపుడు రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.